కూటమి ప్రభుత్వంలో పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు చూసి జనాలంతా కూడా షాక్ అవుతున్నారు. ఇంకా కూటమి ప్రభుత్వం పోలీసులకు ఫ్రీ హ్యాండ్స్ ఇచ్చేసినట్టుగా ఉంది. వాళ్ళకి రాజ్యాంగంతో పని లేదు, కోర్టులన్నా భయం లేదు, రాజ్యాంగం అన్నా భయం లేదు, చట్టాలన్నా అసలు గౌరవమే లేదు. వాళ్ళు రాసిందే రాజ్యాంగం, వాళ్ళు రాసిందే చట్టాలు. వాళ్ళు అనుకుంటే ఏమైనా చేయగలరు. లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు సృష్టించి అలా 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 సాగదీస్తూ కూడా పోవచ్చు. అవసరం అనుకుంటే ఎన్కౌంటర్ చేస్తారు, అవసరం అనుకుంటే కస్టడీ అంటారు, తర్వాత మేము తీసుకోలేదంటారు. అంటే వాళ్ళు ఎలా కావాలంటే అలా మార్చుకోగలరు. వాళ్ళకు చట్టం, న్యాయం, ధర్మం అంటూ ఏమీ ఉండవు. చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారు కూటమి ప్రభుత్వంలో పోలీసులు. రీసెంట్గా పోలీస్ కస్టడీలో ఉన్నటువంటి ఒక యువకుడు, యంగ్ మ్యాన్, నెల రోజులుగా అదృశ్యం అవ్వడం, అతని ఆచూకీ మీద పోలీసులు పొంతనని సమాధానాలు చెప్పడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతుంది. తన బిడ్డ బతికి ఉంటే చూపించండి, చనిపోయి ఉంటే బాడీనైనా సరే అప్పగించండి అనేసి ఒక కన్న తల్లి కన్నీరు మున్నీరు అవుతుంది. ఇంతకీ ఏంటి మ్యాటర్ అనేసి ఒకసారి పరిశీలన చేస్తే, గాదె సాయి కృష్ణ అనే యువకుడు మిస్సింగ్ కేసు మీద స్పందించినటువంటి ఏపీ హైకోర్టు పోలీసుల తీరు మీద తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. 29వ తేదీన సాయికృష్ణను కోర్టు ముందు హాజరుపరచాలి అని చెప్పేసి ఏపీ హైకోర్టు పోలీసులకు సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది. ఈ నెల 29వ తేదీలోపు గాదె సాయికృష్ణని కోర్టులో సబ్మిట్ చేయకపోతే బాధ్యులైనటువంటి కృష్ణలంక సిఐ ఇన్స్పెక్టర్ నాగరాజు మీద క్రిమినల్ కేసు కూడా నమోదు చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి ఏపీ హైకోర్టు చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది. అసలేం జరిగిందనేసి ఒకసారి పరిశీలన చేస్తే, బాధిత తల్లి వివరాల ప్రకారం పోయిన నెల 9వ తేదీన రాత్రి మార్కాపురం నుంచి గాదె సాయికృష్ణను కృష్ణలంక పోలీసులు అరెస్ట్ చేసి విజయవాడకు తీసుకెళ్లారంట. అప్పటి నుంచి అతని సమాచారం ఏమీ కూడా తెలియడం లేదు అని చెప్పేసి తల్లి ఆవేదన వ్యక్తం చేస్తుంది. అయితే నెల రోజులు గడుస్తున్నా కానీ తన కొడుకు గురించి ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఆందోళన చెందినటువంటి సాయికృష్ణ తల్లి తన కొడుకును అక్రమంగా నిర్బంధించారని చెప్పేసి ఏపీ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసింది ఆ బాధిత తల్లి. సో ఈ కేసు విచారణ సందర్భంగా సాయికృష్ణ తల్లి పోలీసుల మీద కొన్ని సంచలన ఆరోపణలు కూడా చేసింది. నా కొడుకు చనిపోయాడని కృష్ణలంక సిఐ నాగరాజు తన వద్దకు వచ్చి స్వయంగా చెప్పాడు, కానీ బయటకు మాత్రం తాము అసలు అరెస్టే చేయలేదని చెప్పేసి అబద్ధాలు ఆడుతున్నారు పోలీసులు అని చెప్పేసి ఆమె కోర్టు దృష్టికి కూడా తీసుకువెళ్ళడం జరిగింది. మరోవైపు కొడుకు జాడ తెలియక దిక్కు తోచని స్థితిలో ఉన్నటువంటి సాయికృష్ణ తల్లి బెజవాడ బార్ అసోసియేషన్ మెంబర్స్ని కలవడం, దీని మీద లాయర్లు సిఐ నాగరాజును ప్రశ్నిస్తే తాము సాయికృష్ణను అరెస్ట్ చేయలేదు అని చెప్పేసి సిఐ గారు స్పష్టం చేయడం, బాల్ అసోసియేషన్ సభ్యులు క్షేత్రస్థాయిలో వాళ్ళ ఇంటర్నల్గా విచారణ జరిపి ఎవిడెన్స్ కలెక్ట్ చేసి కృష్ణలంక పోలీసులే సాయికృష్ణను అరెస్ట్ చేసి తీసుకువెళ్లారని చెప్పేసి లాయర్ల యొక్క అంతర్గత విచారణలో పక్కా ఆధారాలతో నిర్ధారణ కూడా అయిందంట. సో బెజవాడ న్యాయవాదులు విజయవాడ కోర్టులో అదనపు పిటిషన్ దాఖలు చేయడం, వాస్తవం బయటకు రావాలంటే సంబంధిత పోలీస్ స్టేషన్ సీసీ కెమెరా ఫుటేజ్లో అదేవిధంగా కాల్ రికార్డులు కోర్టుకు సమర్పించాలని ఆదేశించాలని చెప్పేసి న్యాయస్థానాన్ని కోరడం జరిగింది. హైకోర్టులో ఈ మిస్సింగ్ కేసు విచారణ చాలా ఉత్కంఠ రేపుతుంది. పోలీసుల కస్టడీలో ఉన్నటువంటి వ్యక్తి ఆచూకీ నెల రోజులైనా సరే లభించకపోవడం, అదేవిధంగా లాయర్ల విచారణలో అరెస్టు నిజమే అని చెప్పేసి తేలడం మీద హైకోర్టు కూడా పోలీసుల మీద అసహనం వ్యక్తం చేసింది. ఫైనల్గా ఈ నెల 29వ తేదీలోగా గాదె సాయికృష్ణను కోర్టు ముందు హాజరుపరచాలి, కోర్టు ముందు నిలబెట్టాలని చెప్పేసి స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేసింది ఏపీ హైకోర్టు. ఒకవేళ గడువులోగా ప్రవేశపెట్టకుంటే సిఐ నాగరాజు మీద చట్టపరమైన చర్యలు తప్పనిసరిగా ఉంటాయి అని చెప్పేసి హెచ్చరికలు ఇవ్వడం జరిగింది. చేతికి అందినటువంటి కొడుకు పోలీస్ స్టేషన్కి వెళ్ళి తిరిగి రాకపోవడం మీద, పైగా చనిపోయాడంటూ పోలీసులే ఆమెకు చెప్పడం, కనుక ఏదైనా సరే లాకప్ డెత్ ఉందా అన్న కోణంలో కూడా అనేక అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
లేకపోతే పోలీసులే కావాలనేసి దాస్తున్నారా అనే అనుమానాలు కూడా ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. ఇంకా కొన్ని న్యూస్ ఛానల్స్లో అయితే లాకప్ డెత్ చేసేసి కాల్చేని కూడా కాల్చేశారని చెప్పేసి ఇంకొన్ని వార్తలు కూడా వస్తున్నాయి. ఏంటి నిజం? ఏంటి పోలీసుల యొక్క అరాచకం? అసలు పోలీసులకు ఇలా చేయమని చెప్పేసి ఏ రాజ్యాంగంలో ఉంది? ఏ చట్టంలో రాసి ఉంది? సో ఇవన్నీ తేలాలంటే ఈ నెల 29వ తేదీ వరకు అందరూ కూడా వెయిట్ చేయాలి. 29వ తేదీ తర్వాత నిజాలు కూడా బయట వస్తాయి. అసలు ఆ సాయి కృష్ణ బతికే ఉన్నాడా, లేకపోతే లాకప్ డెత్లోనే లేపేశారా, లేకపోతే లేపేసి కూడా మళ్ళీ ఎక్కడైనా సరే దాచిపేసి కాల్చేశారా అన్నది కూడా చూడాలి. సో 29వ తేదీ వరకు చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, చాలా ఉత్కంఠగా ఉంటుంది. పాపం ఆ బాధితురాలి తల్లి ఆవేదన ఒకసారి నిజంగానే చూస్తే కళ్ళలో నీళ్ళు వస్తాయి. ఇంత దారుణమండి పోలీసులు ఏ చట్టాన్ని అమలు చేస్తున్నారో, ఏం చేస్తున్నారో. అబ్బబ్బా, ఏపీ పోలీసులు బీహార్ కన్నా చాలా దారుణంగా తయారైపోయారు. చట్టాలు న్యాయాలు ఏమీ ఉండవు. వాళ్ళకంటూ సపరేట్గా ఒక రాజ్యాంగం రాసుకున్నారేమో, దాని ప్రకారం వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది. నెల రోజులు ఏంటండి, ఒక అబ్బాయి మిస్ అయితే అరెస్ట్ చేస్తే కూడా నెల రోజులు ఏంటి, ఎక్కడ దాచిపెట్టుంటారు? చూద్దాం. లాకప్ డెత్తా లేకపోతే ఇంకేమైనా చేశారా ఏంటి కథ అనేది తెలియాలంటే ఈ నెల 29వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.